ఏం చేస్తారు చెట్టు కింద కూర్చొని? ఏం లేదు ఎండ కొడుతుంటే ఆగడ కొడుతుండే మంచిలు దూపు అవుతాడు మంచిలు కూడా లేవు మంచిలు కూడా రావట్లేవా? రావట్లేదు కొనుక్కుంటాను కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మరి ఇంట్లో కూర్చోపోయినావు 24 గంటలు కరెంట్ రావట్లే? కరెంటు లేదు కరెంట్ కూడా రావట్లేదు. రావట్లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయానని కేసీఆర్ కడుపు చల్లగుండా కేసీఆర్ మంచిగా జాదిండు నీళ్ళు ఇచ్చిండు యాసంగి బండి ఇచ్చిండు వానకాలం బండి ఇచ్చిండు నీళ్లు కూడా పుష్కలంగా ఇచ్చిండు బావులలో కూడా కరెంటు కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక అవన్నీ వచ్చినాయట కదా? రేవంత్ మళ్ళా కోపం వస్తుంది ఆయన నువ్వు ఒక్కొక్కరు న్యూస్ పడతారు. ఎందుకు? నీళ్ళు లేక అరే మీరే ఓటేసిర్రు, ఎట్లా ఓటేసిరాను? మీకు 4000 ఇస్తా ఉన్నారు. ఇచ్చిండు 4000 వస్తాయి అయ్యే 2000 వస్తున్నాయా? 4000 ఇస్తా అన్నాడుగా. ఫ్రీ బస్ ఎట్టున్నది గది చెప్పు నువ్వు. మేము పోతాను కిరు బస్ ఎప్పటికి 6000 రూపాయలు వస్తాయట కదా? ఎక్కడి నుంచి 6000 రోజు ఫ్రీ బస్ మీద తిరిగితే? మేమేం తిరగట్లేదు. పోపోయినా మరి ఇటు పడి భద్రాద్రి ఇటు పోపోయినా దేవుల కాడి పోపోయినా కాలు నడవని ఏం నడవనిత్తలేవు. నడవనిత్తలేదు కర్ర పట్టుకొని చిన్నగా వచ్చి ఎడగోలబడ్డ. మనవరాలకు తులంబంగానే వస్తుందా పెళ్లి అయితే? ఎక్కడా యాడ్ నుంచి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. మనవరాండు పెళ్లిలో అయితే తులంబంగానే ఇస్తాడట. ఎక్కడి నుంచి ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇస్తానంటాడుగా. కొట్టేస్తాను చెప్పు మాట్లాడు మామూలుగా. నువ్వు మాట్లాడమ్మా. వివరంగా మాట్లాడుతాను అమ్మ అయితే వివరంగా మాట్లాడతా. నువ్వు నవ్వుతాను మధ్యలో. హుషారు నువ్వు హుషారు నువ్వు మా పనికి పోట్లే నేను పోవట్లేదు. సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తానంటాను. దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు మనవరాళ్ళు తీసుకొచ్చిన దొడ్డు బియ్యం వండి పెడతాను. సన్న బియ్యం ఇస్తానని ఇస్తనే లేదు. సన్న బియ్యం ఇప్పుడు ఇస్తలేరు. 4000 ఇస్తాను అన్నాడు. 4000 పోయినాయి అయ్యే 2000 ఇస్తే ఆయనకు జాలతాలే. పిల్లం పిల్లలు ఏం చేస్తారు? నీకు ఎంతమంది కోడళ్ళు? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకుల పెళ్లిలేనా? పెళ్లిలేనే. మీ కోడలికి 2500 వస్తానే నెల నెల? ఎవడిస్తాడు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఇస్తలే సారు. రైతు బంధువులు మంచిగా పడ్డాయి అందరికి? రైతు బంధువులు లేదా? మరి ఏంది ఈ పరిస్థితులు వచ్చినాయి? మరి ఎట్లా వచ్చినాయి? ఏం చేయాలి? ఫ్రీ బస్ రోజు ఎక్కిపోతాను మొబైల్ కి. ఎడిపోతాను సార్ ఎడిపోతాను సేటగాక మేము ఎటు పోము ఇంటికనే ఇంటికాడ. నా బిడ్డ వరంగల్ ఉన్నది. ఎప్పుడో ఏడాదికి ఒకసారి పోతా. రోజు పోయి రాపోయినా ఫ్రీనేనా? ఫ్రీ అంటే రోజు పోయినా ఫ్రీ బస్ మంచిదేనా అసలు? ఫ్రీ బస్ కు పోతాం సార్. ఫ్రీ బస్ మంచిదేనా అసలు? మంచిదా సార్? దేనికి మంచిది? అయితే మొగోనికో టికెట్, ఆడోళ్ళకు ఫ్రీ. అయితే మొగోడు అయితేనే గెలిచిండు ఆయన. ఆడోళ్ళు అయితే గెలిచిండ్రా? మొగోడు అయితే గెలిచిండ్రు? అందరం అయితేనే గెలిచిండు కదా. మరి మొగోళ్ళకి టికెట్ ఏంది, ఆడోళ్ళకి ఫ్రీ ఏంది? మరి మేము ఆడోళ్ళం ఊరికి ఉరుకుతున్నాం ఆ బస్సులు పట్టుకొని. అయితే ఈతనని ఆ పేదలకు ఏదైనా సాయం చేయాలి. అయ్యో బతుకుతారు కదా, ఇల్లు లేనోనికి ఇల్లు సాయం చేయాలి. ఏం లేనోనికి భూమి లేనోనికి భూమి ఇవ్వకుండా మాలే. ఆ ఇల్లు లేనోనికి ఇల్లు ఆకిలో గదో ఇదో సాయం చేయాలి. సన్న బియ్యం ఇస్తా సన్న బియ్యం లేవు. ఆ దొడ్డు బియ్యం కూడా రుణమాఫీ ఏది లేదు. 2 లక్షలు చేస్తా అన్నాడు కదా? 2 లేదు 3 లేదు. ఓట్లు ఎత్తాడు మళ్ళా. అంత టక్కర అన్ని టక్కర. మర్చిపోయినా మీరు వండుకోవాలంటే గ్యాస్ ఎట్టొస్తుంది? గ్యాస్ 500 గ్యాస్ అన్నాడా? 1020 ఇస్తే 1020. అబ్బా ఇప్పుడు ఆడట పోతాడు గ్యాస్ ఇస్తే అడుగుతుంది కానీ గ్యాస్ ఎంత వస్తుంది? 1020. మరి ఆయన 500 అంటాడు. 500కి ఇస్తా అన్నాడు కానీ 20 తీసుకుంటాను. అంతేనా? జీరో బిల్లు ఎంత? కరెంట్ బిల్లు రాదన్నాడుగా. కరెంట్ బిల్లు అయితే మరి బిల్లు ఇచ్చిపోయాడు. కట్టిన ఆడాయా? వచ్చిన వాళ్ళకో లేదట, రానోనికి కట్టుడేనట. కట్టుడేనా? మళ్ళీ ఎక్కువ బిల్లు అంటారుగా. ఎక్కువ బిల్లులు మళ్ళీ ఏడ తెచ్చి కట్టాలి. కూలిపోదానికి చేత కదా, పని చేత కదా. మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నాడు. ఆయన అప్పుడు ఏం చేసిండు చెప్పు? అన్ని చేసిండు మంచిగా. గియ్యం అన్ని పింఛన్లు గించిండు అన్ని మంచిగానే చేసిండు. మరి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిండో ఎవడు ఏం చేసిండో తెలియదు. పేదోళ్ళు డెలివరీ అయినా కూడా వాళ్ళకి బట్టలు రేఖలు సూట్ కేసు పిల్లగాల్లో పెట్టే సబ్బులు ఫోటో టాపీ కానించి
వీళ్ళు ఇస్తలేరా ఏమి ఇస్తాడు ఆ? ఏమి ఇచ్చుడు ఏ మొత్తం ఆయన ఇస్తాడంట మంచిగా ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నావు ఏదో అట్లా అంటాడు కానీ ఏమి ఇచ్చుడు అది కాదు ఇప్పుడు అవన్నీ ఆయన ఇవ్వబట్టి నువ్వు చెట్టు కింద కూర్చున్నట్టున్నావు మంచిగా చల్లగా కింద కూర్చున్నా చల్లగా రేవంత్ రెడ్డి చేయబట్టే బుర్ర సౌండ్ చేయనా మేము వేసుకున్నాం చెట్టు ఏది ఓ రేవంత్ రెడ్డి చెట్లు నాడుతాడు మంచిగా పాలన చేస్తాడు అమ్మ అని ఆ రోడ్డు మీద ఇంత ఎత్తు పెరిగి ఉన్నాయి చూసిర్రా మీరు వస్తుంటే కాపాలే అంతేనా ఆ తీగలు చుట్టి ఇల్లు చుట్టి ఎంత పెరిగినాయి మళ్ళీ ఓట్లకు వస్తాడు రేవంత్ రెడ్డి మళ్ళా ఓటు వేయము ఏమేయం ఎందుకు వేయరు వేయం ఆయన మాకేమన్నా సాయం చేస్తే కదా మేము వేసి. ముఖ్యమంత్రి మంచి చేస్తాడట ఎయిరి ఆ, ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లేస్తాడు అని ఓటు అంటారు ఓటు వేసి తెల్లారి బూట అందుకుంటారు అంతేనా బూట్ అంటే ముచ్చట వచ్చింది నాకు రైతు బంధు బండాలని చెప్పు తీసుకొని కొడతా అంటారు ఎట్ట ముచ్చట ఏమో ఇక. వాళ్ళు తిప్పలు వాళ్ళు వాళ్ళు పాడని. అంతేనా